చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ ప్రచారం అయితే ముగియబోతోంది. సో ఏ పార్టీ ఆ పార్టీ కూడా వాళ్ళకి సంబంధించి ప్రచారం చేసుకుంటున్నారు. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు శేషు గారు, అలాగే మన్యం కోటేశ్వరరావు గారు, అంది సత్యం గారు, రెహమాన్ గారు. ముందుగా శేషు గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో చూస్తున్నాం అంటే ఇవాళ్లతో కూడా ముగియబోతోంది కౌంట్ డౌన్. సో అసెంబ్లీ ఎన్నికల్లాగానే కూడా జూబ్లీ హిల్స్ ఫైట్ అంత హోరాహోరీగా సాగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఒక పార్టీని విమర్శిస్తున్నారు, వాళ్ళకున్న ప్లస్లు మైనస్లు చెప్పుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ కి 30,000 మెజారిటీ వస్తున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఒక ఏ పార్టీకి ఆ పార్టీ చెప్తున్నారు, ప్రధానంగా కూడా ఇటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య పోటీ ఉందంటున్నారు. సో ఎట్లా అంటే ఏ పార్టీ అంటే ఇందులో ఎవరిది ఎక్కువగా మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరికి ప్లస్ అవుతుంది ఎట్లా అంటే శేషు గారు, ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ని అర్థం చేసుకోవాలా? థర్డ్ పార్టీలో బీజేపీ ఉందా థర్డ్ ప్లేస్ లో? వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి శేషు గారు. యాదవ్ 40,000 ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తామనేటటువంటి మాట చెప్పారు. సరే, వాళ్ళ మెజార్టీలు ఎంతున్నా ఏమున్నా గానీ బట్ వాస్తవ పరిస్థితులు ఎట్లున్నాయి జూబ్లీ హిల్స్ అనే దాంట్లో రెహమాన్ గారు కూడా ప్యానెల్లో ఉన్నారు. రెహమాన్ గారు జనం సాక్షి కూడా ఒక సర్వే చేసింది. ఆ సర్వే కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. బట్ అన్ని సర్వేలు అట్లేమి ఇవ్వలేదు. డొమెస్టిక్ సర్వేస్ లో కొన్ని బీఆర్ఎస్ గెలుస్తుందంటే కొన్ని కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు. బట్ ఎవరు ఏ సర్వే ఇచ్చినా గానీ బట్ మార్జిన్ రెండు పార్టీల మధ్య చాలా నారో తక్కువగా ఇచ్చినట్టు మనకు కనపడింది. అయితే ఇక్కడ ఇది ఒక సాధారణ ఉప ఎన్నికేనండి. ఒక ప్రత్యేక పరిస్థితులలో వచ్చినటువంటి ఒక సాధారణ ఉప ఎన్నిక. మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక. కానీ ప్రచార సరళి ప్రచారాన్ని చూస్తే సాధారణ ఎన్నికల కంటే కూడా భారీ స్థాయిలో 3 పార్టీలు ప్రచారం చేసినట్టుగా కనపడుతుంది. ముందు నుండే బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రచారంలో ముందుంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఈ వారం రోజుల్లో పెద్ద ఎత్తున పుంజుకుంటే బీజేపీ చాప కింద నీరు లెక్క ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయినట్లుగా మనకి కనపడుతుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఈసారి ఈ ఎన్నికకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే 2001 తర్వాత చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పాల్గొన్నటువంటి మొట్టమొదటి ఎన్నికగానే మనం చూడాలి. ఈ ఎన్నికలో ఎక్కడ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి రాలేదు. వస్తారా రారా అనేటటువంటి ఒక మీమాంస ఉండే. ఇంకో 2 గంటల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ ముగుస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఈ ఎన్నికకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పార్టీ పెట్టిన తర్వాత ఈ ఎన్నికలోనే తను ప్రచారం చేయలేదు. గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు 1-2 బహిరంగ సభల్లో మాట్లాడి వెళ్లిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు అది కూడా రాలేదు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక అదే చివరి ప్రచారంగా మారిపోయింది. ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. అయితే ఇక్కడ మనం ఈ ఉప ఎన్నికలో మనం చూస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఇంకొక 2 గంటల్లో ప్రచారానికి తెరపడుతుంది కదా. ఇక ప్రలోభాలకు మొదలవుతుంది. ప్రలోభాలకు తెరలేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్క ఓటుకి 4,000 రూపాయలు పంచడానికి. సరే, ఏ పార్టీల పేర్లు అయితే మనం చెప్పలేం కానీ పార్టీలు సిద్ధపడుతున్నట్టుగా మనకి కనపడుతుంది. బట్ మనకి ఒక వీడియో కూడా వచ్చింది. బట్ ఇది దాన్ని ఎంతవరకు నమ్మాలి నమ్మకూడదు అనేది అయితే తెలియదు కానీ బట్ మొత్తానికైతే డబ్బులు పంచుతున్నట్టుగా నియోజకవర్గంలో ఒక వీడియో వచ్చింది. బట్ ఇది ఎంతవరకు నమ్మొచ్చు నమ్మకూడదు అనేది కాదు కానీ బట్ నాకు వచ్చినటువంటి వీడియోని మీకు ప్రదర్శన చేస్తున్నాను. మొన్న కూడా చూసాం, ఐ న్యూస్ లో కూడా వచ్చింది. రైట్, అంటే అక్కడ ఉన్న లేడీస్ కి సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ నాయకులే పంచుతున్నారంటూ కూడా ఒక వీడియో అయితే రావడం జరిగింది. అదే ఇప్పుడు ప్రలోభాల పర్వానికి తెరదీసినట్టుగా కనపడుతుంది. యాజ్ ఆన్ టుడే ప్రచార సరళిని గట్ట కనుక మనం చూస్తే మీరు ఇందాక చెప్పారు భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ప్రధానమైనటువంటి పోటీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి మధ్యనే నెలకొన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. బట్ మెజార్టీ ఎంత ఉంటుంది అనేది మనం నవంబర్ 14 నాడు కౌంటింగ్ జరిగినటువంటి రోజున చూడాలి. బట్ ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే స్ట్రక్చరల్ గా మనం చూస్తే 6.5 డివిజన్లు 6 ప్లస్
ఇంకొక డివిజన్ సగం డివిజన్ ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సోమాజి కూడా సగం డివిజన్ ఉన్నట్టు. బట్ 6 డివిజన్స్ లలో బోరబండ, షేక్పేటలో బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. యూసిఫ్ కూడా, రెహమత్ నగర్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. వెంగళరావు నగర్ కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది. ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది. సోమాజిగూడ లో 50-50 ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకని మొత్తం టైట్ గా కనపడుతుంది. ఇంకొక అంశం ఏంటి అంటే బోరబండ, షేక్పేట, ఎర్రగడ్డ 3 డివిజన్స్ ముస్లిం ప్రాబల్యం కలిగినవి. ఈ 3 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటిది. అది ప్రీఫోల్ సర్వేలలో కూడా రెహమాన్ గారు దీని మీద ఇంకా వివరంగా చెప్తారు. బట్ ఆ ప్రీఫోల్ సర్వేలలో ఈ 3 ముస్లిం ఏరియాలలో బీఆర్ఎస్ పార్టీకి కొంచెం లీడ్ ఉన్నట్టుగా కనపడుతుంది. మొత్తం ఎన్నికలను బీసీలు, మైనారిటీలు, ఆటో కార్మికులు, సినీ కార్మికులు, సెటిలర్స్ ఈ 5 వర్గాలు ప్రభావితం చేసేటట్లుగా మనకు కనపడుతున్నాయి. బట్ అందుకే కొన్ని డివిజన్స్ లో బీఆర్ఎస్, కొన్ని డివిజన్స్ లో కాంగ్రెస్ ముందంజలో ఉండటం తోటి ఫలితం కొంత ఉత్కంఠత ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రచారం పూర్తవుతుంది కాబట్టి ఇంకొక రోజు అంటే మధ్యలో ఉన్నటువంటి 10వ తారీఖు నాడు పోల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పటి వరకు ప్రచారము లేకపోతే పార్టీలు ఆరోపణలు, ప్రచారోపణలు ఇవన్నీ ప్రజల ముందుకు వస్తే, బట్ ఈ 24 గంటల్లో పోల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ పోల్ మేనేజ్మెంట్ లో ఎవరు సక్సెస్ అయితే వాళ్ళ పక్కన విజయము ఒరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. సహజంగా పోల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుందంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంకొక పరిణామం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నాన్ లోకల్స్ అంటే నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళందరూ కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, బట్ లోకల్ గా ఎవరు బలం ఉంటే వాళ్ళు ఆ ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ లో ముందుంటారు. ఆ కొంచెం ఎడ్జ్ తోటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలం వస్తుందా, లేకపోతే ఆ పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ కూడా చేయగలిగితే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. దుబ్బాక ఎలక్షన్ మనం చూసాం. దుబ్బాక ఎలక్షన్స్ లో బైపోల్ ఎలక్షన్ లో అటు రఘునందన్ రావు కను బీఆర్ఎస్ పార్టీకి మధ్యన నెక్ టు నెక్ అంటే ఫలితము రౌండ్ కి మారుతూ 2 పార్టీల మధ్య దోబూచులాడుతూ అంతిమ ఫలితం 1000 ఓట్లతోటి నాటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాము. బట్ అంత టైట్ ఉండకపోయినా బట్ ఈ నియోజకవర్గంలో నెక్ టు నెక్ ఉండటము, బట్ కాంగ్రెస్ పార్టీ ఊహించినట్లుగా ముస్లిం ఓటు సాలిడ్ గా తమ వైపుకు ఒరుగుతుంది అనుకున్నారు. బట్ ఆ పరిస్థితులు కనపడట్లే. ఎందుకు అనంటే ఇందాక నేను చెప్పాను కదా, బోరబండ లాంటి ఒక పెద్ద డివిజన్స్ లో, షేక్పేట లాంటి ఒక పెద్ద డివిజన్ లో, ఎర్రగడ్డ లాంటి ముస్లిం ప్రాబల్యం కలిగినటువంటి ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ఇప్పటికి కూడా అన్ని ప్రీపోల్ సర్వేస్ లో తన ఆధిక్యతను చూపించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా గట్టి ఫైట్ ఇస్తుంది. సహజంగా ఉప ఎన్నికల పరిస్థితి ఎట్లుంటుందంటే అధికార పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అది తెలంగాణ రాష్ట్రం కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఫినామినా. ఆ పొలిటికల్ ఫినామినాలో ఏంటి అని అంటే ఉప ఎన్నిక కొంత అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టిస్తుంది. ఉదాహరణకు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. కానీ మీకు ఉప ఎన్నిక జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 2023 ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలోకి వచ్చేసరికి 13,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. కాబట్టి ఒక పొలిటికల్ ఫినామినా ఎలా ఉంటదని అంటే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణము, ఆ పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి, బట్ ఆ మేనేజ్మెంట్ తోటి కొద్దిపాటిది బయటపడే అవకాశం ఉంటుందా అనేటటువంటిదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గనక సోషల్ ఇంజనీరింగ్ గనక చెయ్యకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోయేది ఇక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగింది. మెజారిటీ ఓట్లు ఉన్నటువంటి 2 లక్షలకు పైగా ఓట్లు ఉన్నటువంటి బలహీన వర్గాల అభ్యర్థిని నిలబెట్టడం, రెండోది ముస్లిం ఫ్యాక్టరు, ముస్లిం మైనార్టీ ఫ్యాక్టరు కాంగ్రెస్ వైపుకి కొంత మళ్ళినట్టుగా కనపడటం తోటి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటిది ఒకటి ఉంది. అంటే ఇక్కడ క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ అవుతుందండి. 3 క్యాండిడేట్స్ లో మీకు బలమైన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది వెన్ కంపేర్ టు అదర్ 2 పార్టీస్. మిగతా 2 పార్టీల కంటే కూడా క్యాండిడేచర్ లో బలంగా కనపడుతుంది. అయితే కాంగ్రెస్ ఇటీవల ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తన ఓటు బ్యాంకుని, తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. ఎప్పుడు మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో 89,000 ఓట్లు సాధించగలిగింది. ఆ ఓట్లను గనక కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోగలిగితే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ వైపుకి విజయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది మనకి కనపడుతున్నటువంటి అంశంగానే మనం చూడాలి. అయితే ఇక్కడ ఓటింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ అండి. ఓటింగ్ ఏంటి అని అంటే
పోయినసారి 47% ఓటింగ్ జరిగింది. అంటే 1,83,000 మంది మాత్రమే ఓటేశారు. ఒక అఫ్లుయెంట్ సెక్షన్, ఒక లేయర్ ఆఫ్ సెక్షన్ ఓటింగ్ రావట్లే. బస్తీ పీపుల్, కాలనీ పీపుల్, పేద ప్రజలు, స్లమ్స్ నుండి మాత్రమే ఓటింగ్ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక్కడ ఓటింగ్ శాతం కనుక పెరిగింది అని అంటే సహజంగా మీకు ఓటింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని మనకి ఉన్నటువంటిది. కానీ ఉప ఎన్నికల్లో అది ఫలితం అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుంది. ఓటింగ్ గనక పెరిగితే అంటే 50% గనక ఓటింగ్ దాటితే కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. బట్ ప్రచార సరళిని గనక చూస్తే ప్రచార సరళిలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సమస్యల కంటే కూడా రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రచారంలో ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 15 కార్నర్ మీటింగుల్లో పాల్గొనటం మొదటిసారి చూస్తున్నాం మనం. మా ముఖ్యమంత్రి కాదు, మంత్రులు భార్యలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మొత్తంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని తమ కబ్జాలోకి తీసుకున్నారు ప్రచార సరళిని చూస్తే. అందుకే మొదట కాంగ్రెస్ వెనకబడి ఉన్నప్పుడు కూడా ప్రచార సరళిలో ఇప్పుడు కాంగ్రెస్ ముందంజలోకి వచ్చినట్టుగా కనపడుతుంది. బట్ ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించాలా, ప్రతిపక్షంలో ఉన్న 2 అధికార పక్షాలకు బీఆర్ఎస్ పార్టీ ధీటుగా ఈ నియోజకవర్గంలో నిలబడగలిగింది అనేది వాస్తవం. ఎందుకనంటే శాసనసభ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, ఈ అన్ని ఓటములను తట్టుకొని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బలంగా నిలబడింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళ వైపుకి ప్రజలు ఆలోచన చేస్తున్నారనేది ఒక స్పష్టమైపోయింది. బట్ నెక్ టు నెక్ ఫైట్ తీసుకొచ్చింది అని అంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడగలుగుతుంది అనే ఒక సంకేతం కూడా కనపడుతుంది. బట్ గెలుపోవటంలో ఎట్లున్నా ఒక గట్టి ఫైట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వగలిగింది. కానీ అదే మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 3rd ప్లేస్ కు పోయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఆ స్థితి నుండి ఇప్పుడు మీరు చూడండి, శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచింది తెలంగాణ రాష్ట్రంలో. బట్ బైపోల్ జూబ్లీ హిల్స్ ఎన్నిక నుంచి పొలిటికల్ ట్రెండ్ మారినట్టుగా కనపడుతుంది. అదేంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ కి ఏదైనా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అని అంటే ఈ ఎన్నికని కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మార్చటమే బీఆర్ఎస్ కి కొంత రాజకీయంగా సానుకూలమైనటువంటి వాతావరణం కనపడింది. బట్ కేసీఆర్ లేని లోటు కనపడనీయకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించగలిగింది. బట్ పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎలా చేయగలుగుతారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి ఐ న్యూస్ ద్వారా. ఇవాళ మన అందరం కూడా ఒక పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నే పెట్టారు, రాజకీయ నాయకులు ఎవరు లేరు కాబట్టి నేను ఐ న్యూస్ ద్వారా నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత అటు ఎలక్షన్ కమిషన్ కి, పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఉంటుంది. ఎలాంటి ప్రలోభాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటిది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే అదే నిజమైనటువంటి గెలుపుగా మనం ప్రజాస్వామ్యంలో చూడాలా. నాదొక ప్రశ్న అండి, ఏంటి అనంటే హైదరాబాద్ అనంగలోనే, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ అనంగలోనే మనకు గుర్తొచ్చేది అమ్మవారు సాక్షిగా మేము ₹1 కూడా పంచమని 3 పార్టీలు ప్రమాణం చేయగలుగుతాయా? నా స్ట్రైట్ క్వశ్చన్ ఐ న్యూస్ వేదికగా, ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలన్నా ఎక్కడ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ఎలాంటి ప్రలోభాలకు చేయకుండా ఎలక్షన్ జరపాలి. ఈ 3 పార్టీలు అమ్మవారి సాక్షిగా మేము ₹1 పంచకుండా ఎలక్షన్ చేస్తాము అని ప్రజలకు హామీ ఇవ్వగలుగుతారా? ప్రమాణం చేయగలుగుతారా? ఇంకా 24 గంటలు ఉంది ఎలక్షన్ కి. ఇంకా 24 గంటలు ఎలక్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. చేయగలుగుతారా? అంత ధైర్యం ఉందా? నిజంగా ప్రజలకు సేవ చేసి ఉంటే ఈ 3 పార్టీలు, 10 ఏళ్లు బీఆర్ఎస్ ఉంది, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది, అంతకు ముందు కూడా కాంగ్రెస్ ఉంది. ఈ నియోజకవర్గము సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అది కూడా కేంద్రంలో కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అంటే ఈ 3 పార్టీలు అధికారంలో ఉన్నటువంటి సందర్భం గానీ, అధికారాన్ని ఉన్నప్పుడు పంచుతున్న నాయకులతో తప్పంటారా, తీసుకున్న ఓటర్స్ తప్పంటారా? ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి కొన్ని వీడియోస్. నో ప్రజలను తప్పుపట్టొద్దండి. 4 లక్షల ఓటర్లు ఉన్నారు, 2 లక్షల ఓట్లు పడతాయని అనుకుంటే ప్రజలు మారాలా, నాయకులు మారాలండి? నాయకులు ఎంతమంది ఉన్నారండి? 3. ప్రజలు ఎంతమంది ఉన్నారండి? 2 లక్షల మంది ఉన్నారు. ఎవరు మారాలండి? ఇక్కడ 3 నాయకులు మారితే సరిపోతుంది కదా. 3 నాయకులు ₹1 కూడా పంచకపోతే ప్రజలు తమ ఇష్టం వచ్చినటువంటి నాయకుడు కోటేసుకుంటారు కదా. ప్రజల వైపు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలు కూడా ఆలోచించాలి కదా శేషు సార్. అంటే మాకు అభివృద్ధి జరగట్లేదు, నిజమైన నాయకుడికి మేమయ్యాలని చెప్పి వాళ్ళు కూడా ఒక వైపు ఆలోచించాలి కదా. ఎంత ప్రలోభ పెట్టినా వాళ్ళు కూడా పడకుండా ఉండాలి.
ప్రజలను తప్పుబట్టే హక్కు మనకు లేదండి. 1951లో ఎలక్షన్ జరిగితే అప్పుడు డబ్బులు పంచారా? పంచలేదు కదా. 1951 నుంచి ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, డబ్బులు పంచారా? అప్పుడు పంచలేదు కదా. మధ్యలో అలవాటు చేశారు కదా. అలవాటు చేసింది ఎవరు? రాజకీయ నాయకులే కదా. మారాల్సింది ఎవరు? ముగ్గురు మారితే సరిపోతుంది కదా. 2 లక్షల మందిని మారమని ఎట్లా అంటారండి? 2 లక్షల మంది కాదండి, ముగ్గురు మారితే సరిపోతుంది. నాయకత్వం మారితే సరిపోతుంది. నాయకత్వం చూపించిన బాటలోనే ప్రజలు నడుస్తారు కదా, పార్టీలు నడుస్తాయి కదా, కార్యకర్తలు నడుస్తారు కదా. కాబట్టి తప్పు ఎక్కడ జరుగుతుంది? నేను స్ట్రైట్ అవే అడుగుతున్నానండి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని అన్ని పార్టీలు అనుకుంటున్నారు. అక్కడ అమ్మవారు కొలువై ఉన్నది. అమ్మవారు సాక్షిగా మేము ₹1 డబ్బులు పంచకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామని చెప్పమనండి. అదే కదా జరగాల్సినటువంటిది. రెహమాన్ గారు, అంటే కొన్ని మిక్స్డ్ సర్వేస్ అని వచ్చే బీఆర్ఎస్ కి కొంచెం స్వల్పంగా ఆధిక్యం అంటున్నారు. అంటే కాంగ్రెస్ కూడా ఎంఐఎం సపోర్ట్ తో కూడా అది కూడా గెలుస్తుందని కొన్ని చెప్తున్నాయి సర్వేలు. సో అంటే మీరు చూసిన అనాలిసిస్ బట్టి అంటే ఏ పార్టీ నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చే విధంగా ఉంది? ఏ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో ఉండొచ్చు? హిమబిందు గారు, మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ, అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. నిజానికి జూబ్లీహిల్స్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ గత శాసనసభ ఎన్నికల్లో బలమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టింది. దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒక మల్రెడ్డి రంగారెడ్డి మినహాయిస్తే మిగతా అన్ని సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. అంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎం మినహాయిస్తే, రాజా సింగ్ మినహాయిస్తే మిగతా అన్ని సీట్లను గెలుచుకుంది. అయితే ఎక్కువ అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ తన ప్రభావాన్ని గణనీయంగా చాటినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వస్తే, మాగంటి ఆయన చనిపోయిన తర్వాత, గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత చాలా డిజైన్డ్ గా ఆయన అంత్యక్రియలు ముగిసిన తర్వాత జరిగినటువంటి అన్ని కార్యక్రమాలని చాలా డిజైన్డ్ గా మలుచుకొని జనంలోకి పోవడం, అలాగే ఎట్లా ఓటును మలుచుకోవాలనేటువంటి కార్యక్రమంలో దాదాపుగా 6 నెలల ముందు నుంచే బీఆర్ఎస్ చాలా ప్రీ ప్లాన్డ్ గా, లేకపోతే సునీత గారు లేకపోతే తన మద్దతుదారులతో రకరకాలుగా, మనం అన్ని విషయాలు చర్చించడం మంచిది కాదు, చాలా డిజైన్డ్ గా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలనేటువంటి దాంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్ని మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసాం. అయినా అధికార కాంగ్రెస్ పార్టీ మొదట చాలా అంటే అంత ధీటుగా పోటీని ఇవ్వలేకపోయింది. దాదాపుగా చాలా కాలం పాటు మనకు పోటీలో వెనుకబడ్డట్టుగానే మనం కనపడింది. నిజానికి ఒక 10 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. అయితే ఇంతకుముందు మిత్రుడు శేషు అన్నట్టుగా నవీన్ యాదవ్ చాలా ధీటైన అభ్యర్థి. అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అభ్యర్థుల ప్రాబబుల్స్ లో చూస్తే, లేదా చివరి అభ్యర్థిని చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ కంటే మించి గొప్ప అభ్యర్థిని వాళ్ళేమి తెచ్చుకొని ఉండేవాళ్ళు కాదు. నవీన్ యాదవ్ ఎంపిక అనేది అత్యుత్తమైనటువంటి ఎంపికగానే మనకు ఏ కోణంలో చూసినా కనపడుతుంది. స్థానికత ఒకటి, బీసీ ఒకటి, అట్లానే మైనారిటీలతోటి చాలా మేరకు ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ మొత్తం కారణాల చేత నవీన్ యాదవ్ అక్కడ మనకు దూసుకొని పోతున్నట్టుగా మనకు కనపడింది. అయితే మొత్తం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గంపగుత్తగా మైనారిటీ ఓటర్లు, మరి ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పక్షాన చేరడంతో, కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకోవడంతో బీఆర్ఎస్ బలహీన పడింది. కానీ ఇక్కడ ఎంఐఎం మద్దతు గతంలో ఉండడం, అలాగే జిహెచ్ఎంసీ ఓటరు అంటే మైనారిటీ ఓటరు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ కు ఓటేసినట్టుగా జిహెచ్ఎంసీలో మనకు కనపడింది. అంటే రూరల్ ఓటర్ ఒకలాగాను, అర్బన్ ఓటర్ ఒకలాగా ఓటేసినట్టుగా, మనకు జిహెచ్ఎంసీ ఓటర్ ఒకలాగా ఓటేసినట్టుగా మన గత ఫలితాలు, ఆ విశ్లేషణలు మనమంతా మాట్లాడుకున్నటువంటి అంశాలే. అయితే ఎంఐఎం ప్రభావము జూబ్లీహిల్స్ మీద మొదటి నుంచి తక్కువే. నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు ఎంఐఎం అభ్యర్థిగా 40,000 ఓట్లు వస్తే, ఎంఐఎం ఇతర అభ్యర్థులకు ఇచ్చినప్పుడు 5,000, 6,000కు మించలేదు. ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉంది. అది కేవలం డిపాజిట్ కోసం మాత్రమే కొట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. గత ఎంపీ ఎన్నికలలో ఒక బలమైన శక్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనపడ్డటువంటి బీజేపీ
కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ జరిగింది. అంటే ఎన్నికలకు ఓటర్ షిఫ్ట్ అవుతారు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎంపీ ఎన్నికల్లో ప్రజల మూడు మైండ్ సెట్ ఒకలాగుంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకలాగుంటే, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకోలాగా ఉంటుంది. ఇది మనం ప్రతి ఎన్నికల్లో గమనిస్తూ వస్తున్నాం. అంటే ఎంపీ ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయి 8 స్థానాలు గెలుచుకొని హైదరాబాద్ ఎంఐఎం వదిలేసి మిగతాది పంచుకున్నట్టుగానే మనకు ఓటర్లు ఓటేసినటువంటి పరిస్థితిని మనం మొత్తం రాష్ట్రంలో చూసాం. కానీ ఈసారి మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కు ఓటేసినటువంటి ఓటరు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు మళ్ళీ ఎవరంతకు వాళ్ళు సెట్ బ్యాక్ అయిపోయి బీజేపీ డిపాజిట్ కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం జూబ్లీహిల్స్ లో చూస్తున్నాం. అయితే వాస్తవంగా మేము ఆ చివరి సర్వే అంటే 6వ తారీఖున చేశాం. అంతకు ముందు సర్వేలో కాస్త బీఆర్ఎస్ లీడ్ కనిపించింది. చివరి సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చేసింది. 48.5% కాంగ్రెస్ పార్టీ ఓట్లను సొంతం చేసుకుంటుండగా 44% ఓట్లను బీఆర్ఎస్, 7.5 అంటే 10% లోపే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఓట్లను సొంతం చేసుకుంటున్నట్టుగా మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూస్తున్నాం. నిజానికి ఇది హిమబిందు గారు పేరుకే జూబ్లీహిల్స్, నిజానికి జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ లో ఉంటది. ఇవన్నీ స్లమ్స్ ఏనండి. దారిద్ర రేఖకు దిగువగా మధ్యతరగతి వర్గం ఎక్కువగా నివసించి కొన్ని చోట్లలో సెటిలర్లు ఉండి రోజువారీగా పనిచేసుకున్నటువంటి అతి సాధారణ పేద దిగువ మధ్య తరగతి వర్గాలే మనకు పేరు గొప్పగా కనబడే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనకు కనపడతారు. నిజానికి జూబ్లీహిల్స్ దీని పరిధిలో అసలు లేదు. మనము డివిజన్ల వారీగా చూసుకుంటే రెహమత్ నగర్ లో ముస్లిం మైనార్టీలు గణనీయంగా ఉంటారు. ఇది రెహమత్ నగర్ నవీన్ యాదవ్ నివాసం ఉండేటువంటి ప్రాంతం. యూసఫ్ కూడా రెహమత్ నగర్ కు మధ్యలో ఆయన నివాసం ఉంటారు. ఈ రెహమత్ నగర్ లో 55% కాంగ్రెస్ పార్టీ ఓట్లను సొంతం చేసుకుంటుండగా బీఆర్ఎస్ 39% ఓట్లను సొంతం చేసుకుంటోంది. బీజేపీ కేవలం 5.4% ఓట్లను మాత్రమే ఇక్కడ సొంతం చేసుకుంటోంది. బోరబండలో మాత్రం చాలా గణనీయంగా చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో బీఆర్ఎస్ పార్టీ కనపడింది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 33% ఓట్లను సొంతం చేసుకుంటుండగా అందుకు రెట్టింపు శాతంలో అంటే 60% ఓట్లను బోరబండలో బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంటుంటే 6.8% మాత్రమే ఇక్కడ బీజేపీ సొంతం చేసుకుంటుంది. ఇక్కడ స్థానికంగా కార్పొరేటరు గొడవలు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మైనస్ అవ్వడానికి బోరబండలో ప్రధానంగా మైనారిటీ ఓటరు ఆటో ఫ్యామిలీస్ కొంత బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నట్టుగా మనకు కనబడింది. కాబట్టి ఇంత తేడా మనకు చాలా గణనీయమైనటువంటి తేడా ఈ రెండు పార్టీల మధ్యన కనపడింది. సోమాజి కూడా కొంత ఎగువ మధ్య తరగతి వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో 49.5% కాంగ్రెస్ పార్టీ ఓట్లను సొంతం చేసుకుంటుంటే 42% బీఆర్ఎస్ అలాగే 7.7% బీజేపీ సొంతం చేసుకుంటుంది. యూసఫ్ కూడా అంటే నవీన్ యాదవ్ బంధువర్గం, నవీన్ యాదవ్ నివాసం ఉండే రహమత్ నగర్ కు ఆనుకొనునే యూసఫ్ గూడలో 48% కాంగ్రెస్ పార్టీ, 38% బీఆర్ఎస్ పార్టీ, 14% బీజేపీ. కాస్త ఇక్కడ బీజేపీ కొంచెం ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నట్టుగా మిగతా వార్డ్స్ అన్నిట్లలో చూస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ కనపడింది. వెంగళరావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ 53%, బీఆర్ఎస్ 42%, బీజేపీ 4.5% సొంతం చేసుకుంటోంది. ఎర్రగడ్డలో 43% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 52%. ఇక్కడ కాంగ్రెస్ కంటే కొంచెం ఆధిక్యంలో బీఆర్ఎస్ కనపడుతుంది. ఇక్కడ ఎర్రగడ్డలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది, 5% ఓట్లనే సొంతం చేసుకుంది. షేక్పేట్ కు వచ్చే వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెహమాన్ గారు డిస్కస్ చేద్దాం, మిగతా ప్యానలిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళ వెర్షన్ కూడా ఒకసారి విందాం. నన్ను చిన్న కంక్లూడ్ చేయండి. చెప్పండి. షేక్పేట్ లో 53%, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 35%, ఇక్కడ బీజేపీ 11%. ఓవరాల్ గా చూసుకుంటే 48.5% కాంగ్రెస్ పార్టీ, 44% బీఆర్ఎస్, 7.5 బీజేపీ కనిపించింది. అంటే 10% లోపే. అంటే మేబీ డిపాజిట్ కోసమే బీజేపీ ఫైట్ చేస్తున్నట్టుగా మనకు కనపడింది. విషయాలు ఎట్లున్నా ఇక్కడ ప్రధానమైనటువంటి
అంటే 4 లక్షల మంది ఓటర్లు 1,20,000 మంది మైనారిటీలు, అట్లాగే దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి ఓటరు, అట్లానే ఆంధ్ర సెటిలర్ ఓటర్లు, వీళ్ళందరూ కీలకంగా మారనున్నారు. ఎన్నికలు సమీపించిన కొద్దీ కాస్త కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ తీసుకున్నట్టుగా కనపడింది. అంతకు ముందంతా బీఆర్ఎస్ తీటైన పోటీ ఇచ్చి ఎంతో కొంత ఆధిపత్యాన్ని ప్రదర్శించి దాదాపుగా ఇంతకుముందు మిత్రుడు శేషు అన్నట్టుగా ఒక వారం రోజులు లేకపోతే 6వ తారీఖు ముందు కనుక ఈ ఎన్నికలు జరిగి ఉండింటే బీఆర్ఎస్ ఖాతాలో పడి ఉండేది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి మార్పు చేర్పుల్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ప్రతి ఎన్నికల్లో ఏవైనా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. హిమబిందు గారు, ఒక చిన్న డౌట్. రెహమాన్ అన్న, షేక్పేటలో మీరు చాలా గ్యాప్ ఇచ్చారు, బట్ షేక్పేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది అనేది మిగతా సర్వేల్లో కనపడుతుంది. ఒకవేళ షేక్పేటలో ఈక్వల్ అయితే అంటే ఇప్పుడు శేషు గారు, అసలు మిగిలిన సర్వేలకు మా సర్వేలకు ఎక్కడ పోలిక లేదు. ఇప్పుడు వరకు అన్ని సర్వేలు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయనే సర్వేలు ఇచ్చినాయి. మేము మాత్రమే కాంగ్రెస్ కు ఆధిక్యం ఉన్నట్టు ఇచ్చినాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు చూశారు, మేము 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్తే దాదాపు 10-15 సర్వేలన్నీ అప్పుడు బీఆర్ఎస్ 100కు దగ్గరగా 80 సీట్లు వస్తాయని సర్వేలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాము. అయితే మిగిలిన సర్వేలు చాలా అర్లీగా చేసినట్టుగా కనపడ్డాయి మనకి. కానీ ఈ 6వ తారీఖు అంతకుముందు 4 తర్వాత పరిస్థితులు మారాయి. మేము అంతకుముందు చేసినటువంటి సర్వేల్లో దాదాపుగా 4-5% బీఆర్ఎస్ ఆధిక్యం కనిపించింది. కాబట్టి మారిన పరిస్థితుల్లో మేము చేసినటువంటి సర్వే ఇంకా అవకాశం ఉంటే ఇప్పుడు ఎవరైనా చేయగలిగితే ఇంకొంచెం మారింటది అనేది నా అభిప్రాయం. శేష్ గారు. రైట్. అంతే సత్యం గారు, ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపిస్తే నా కుడి భుజంగా ఉంటారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు మాట్లాడడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 30,000 మెజారిటీ కాంగ్రెస్ కు వస్తాయంటుంది బీఆర్ఎస్, అలాగే 50,000 పైగా కూడా మెజారిటీ వస్తాయి. ఒకవైపు అంటే RRR రైతుల అసంతృప్తి మనం చూసాము. చాలా వరకు నామినేషన్లు వేసిన పరిస్థితి. ఇవాళ కూడా రైతులు బోరబండ్లో రైతులు పాదయాత్ర చేశారు. ప్రభుత్వానికి ఓటేసి మోసపోయామంటూ కూడా వాళ్ళు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. సో అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఏవైనా కొంచెం రైతులు వీళ్ళందరూ ఏమైనా డివియేట్ అయ్యి కొంచెం వాళ్ళకైనా ఓట్లు పడే ఛాన్స్ ఉందా? ఎట్లా ఉండొచ్చండి? ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జూబిలీ హిల్స్ ఎన్నిక ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంది. మిగతా తెలంగాణలో అగ్రికల్చర్ కాంపోజిషన్ ఎక్కువ ఉంటుంది, రైతులు వ్యవసాయ కూలీల యొక్క కాంపోజిషన్ ఎక్కువ ఉంటుంది ఓట్లల్లో. తర్వాత రూరల్ నియోజకవర్గాల్లో ముస్లింలు ఇంత కాంపోనెంట్ ఉండరు, తర్వాత సెటిలర్స్ ఎంత కాంపోనెంట్లు ఉండరు. కాబట్టి రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకి దీనికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పి నేను టైం వేస్ట్ చేయను. ఇక్కడ కాంగ్రెస్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే ముస్లిమ్స్ ఓటర్లు జనరల్గానే కాంగ్రెస్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వటంతో ఇంకాస్త ఎంకరేజింగ్ ఉంది. ఇంకా ఏవైనా బీఆర్ఎస్ కొన్ని పోతాయి, అది కూడా సెక్యులర్ పార్టీ అనుకుంటే అజారుద్దీన్కి మినిస్ట్రీ ఇవ్వటంతో దరిదాపు కాంగ్రెస్ లో మ్యాక్సిమం ఓటింగ్ ముస్లింలు కాంగ్రెస్ ఫేవర్ గా మారేటువంటి అవకాశం ఉంది. అదొక అడ్వాంటేజ్ కాంగ్రెస్ కు. తర్వాత సెటిలర్స్, అది కులం ప్రాతిపదిక కాకుండా వాళ్ళకు సెటిలర్స్ ని కేసీఆర్ దిక్కినట్టు బీఆర్ఎస్ విమర్శించినట్టు ఎవరు విమర్శించలే. అయినా వాళ్ళకి ఎందుకు వేసి గెలిపించారు హైదరాబాద్ మొత్తం అంటే అధికారంలోకి వచ్చినాక ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎన్నడో ఒక మాట అనటం కానీ, మా హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ వాళ్ళని స్టేట్మెంట్ అంటే ఫ్రెండ్లీగా ఉండటంతో వాళ్ళకి వేసారు. ఇప్పుడు అధికారంలో ఎవరు ప్రొటెక్షన్ ఇస్తే, ఎవరు ప్రొటెక్టివ్ గా పాలసీస్ అమలు చేస్తే వాళ్ళకు సానుభూతిగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఒక బలమైన సామాజిక తరగతి కూడా కలిసి మేము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అది రెండవ ఫ్యాక్టర్. తర్వాత మూడవది, హిందువులు కాంగ్రెస్ ముస్లిం క్యాండిడేట్ ని నిలబెట్టుంటే హిందూ కాంగ్రెస్ మధ్య వైరుధ్యం పెరిగి బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చేది. కాంగ్రెస్ ముస్లింలు పెట్టకుండా బీసీని పెట్టడంతో ఇక్కడ ముస్లిం అనేటువంటి కౌంటర్ ప్రొడక్టివ్ రిజల్ట్స్ బీజేపీకి అనుకూలంగా లేవు. రెండవది, హిందువులలో బీసీలు అంత హిందుత్వ కలిగి ఉండరు. కాబట్టి బీసీ క్యాండిడేట్ కావటంతో ఇవాళ దరిదాపు 2 లక్షల ఓట్లు డామినెంట్ గా బీసీలు ఉన్నారు. ఆ బీసీల ఓట్లు కూడా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉన్నటువంటి మరొక కాంపోనెంట్. వీటితో పాటు అధికారంలో ప్రభుత్వం ఉంటాం. తర్వాత రేవంత్ రెడ్డి రంగంలోకి వచ్చినాక కాస్త ఎఫెన్సివ్ అవుట్లుక్ వచ్చింది కాంగ్రెస్ కు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇక ఒకటే
కాంగ్రెస్ పార్టీ గెలవటం లేదా బీఆర్ఎస్ గెలవటం లేదా మెజారిటీలో తేడా రావటం అనేది బీజేపీ ఓటు ఎరోజన్ మీద ఆధారపడింది. 8 పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ వస్తేనే ఆ స్థాయిలో బీజేపీ గెలిచింది. ఇప్పుడు బీజేపీ ఓటింగ్ కనిష్ట స్థితి పడిపోతే దేర్ ఈజ్ ఎ డేంజర్ టు ది కాంగ్రెస్. ఎందుకంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ అథారిటీ పార్టీ కాబట్టి ఆ అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఓటింగ్ ఏ మేరకు బీజేపీ ఓటింగ్ స్కోరింగ్ ఇప్పుడు మన మిత్రుడు జనం సాక్షి తరఫున 7% అన్నారు. 7% అంటే ఖచ్చితంగా నియరెస్ట్ రైవల్ బీఆర్ఎస్ దగ్గరగా ఉంటుంది. అట్లా కాదు, వాళ్ళ అంచనా ప్రకారం కాకుండా 15-20% బీజేపీ ఓటింగ్ వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ పాసిబుల్ టు విన్ కాంగ్రెస్ గెలిచేటువంటి అబ్సల్యూట్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఎరోజన్ మీదనే ఇవాళ 2 పార్టీల యొక్క గెలుపోవటములు లేదా 2 పార్టీల యొక్క మెజారిటీలు అనేది నిర్ణయించబడేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఒక ఊళ్ళో గొడవ జరిగింది, ఒక ఊళ్ళో అసంతృప్తి, ఒక ఊళ్ళో ఇష్టం, ఒక ఊళ్ళో ఇష్టం లేదు, ఇటువంటి అన్ని మార్జినల్ థింగ్స్. ఎందుకంటే ప్రారంభం 2 నెలల కింద ప్రారంభం అయ్యేటప్పుడు ఆ కోపాలను ఉంటాయి, కానీ ఆఖరికి పోలింగ్ డేట్ నాటికి అది పొలిటికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఈ పొలిటికల్ అట్మాస్ఫియర్ లో ఉదాహరణకు ఇప్పుడు 10,000 తోటి కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఘన విజయమే. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ వచ్చినటువంటి 60,000 ఓట్లే. కాబట్టి ఆ విధంగా ఎంత తోటి గెలిచినా కాంగ్రెస్ ఘన విజయమే. అదే బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఖచ్చితంగా భవిష్యత్తులో మేమే ఆల్టర్నేటివ్ అని పోజ్ చేసుకున్నటువంటి అవకాశం బీఆర్ఎస్ కు, పార్లమెంట్ ఎలక్షన్లో కోల్పోయిన అవకాశం భవిష్యత్ రాజకీయ చిత్రంలో బీఆర్ఎస్ లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లోని మనం గమనంలో తీసుకున్నప్పుడు సానుభూతి ఫ్యాక్టర్ ఏ మేరకు ఉందన్నప్పుడు, సానుభూతి ఫ్యాక్టర్ రూరల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే బంధువుల కుటుంబాలతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. మున్సిపల్ లెవెల్ వచ్చేవరకల్లా తగ్గుద్ది, మెట్రోపాలిటన్ వచ్చేవరకల్లా ఇంకా తగ్గుద్ది, ఆ అటాచ్మెంట్స్ ఎక్కువ ఉండవు. ఉదాహరణకు మనం సికింద్రాబాద్ చూసాం, అసెంబ్లీ ఉప ఎన్నిక సానుభూతితోటి గెలవచ్చు అనుకున్నాం, కానీ పనిచేయలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఏ మేరకు పనిచేస్తుంది, మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎవరి జీవితం వాళ్ళదే, ఎక్కడ వాడలు అక్కడే ఉంటాయి, ఆ అటాచ్మెంట్ ఉండదు, రాకపోకలు ఉండవు, ఏదో బాటం లెవెల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికి ఆ కుటుంబాలతో టచ్ ఉండవు. కాబట్టి ఈ ఫ్యాక్టర్ అనేటువంటిది తక్కువ పనిచేస్తుంది మెట్రో సిటీస్ లో. కాబట్టి ఇప్పుడున్నటువంటి నాకున్నటువంటి 4-5 ఫ్యాక్టర్స్ తోటి నేను సర్వేలను లెక్కలోకి తీసుకోవట్లే. ఇవి ఒక ఎత్తు అయితే ఇవాళ మాట్లాడుకునేది, రేపు ఖచ్చితంగా 3 రిచ్ పార్టీలే. 1 ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ పార్టీ, 1 ఈజ్ స్టేట్ గవర్నమెంట్ ఓన్ పార్టీ, తర్వాత 1 ఈజ్ రిచెస్ట్ రీజనల్ పార్టీ. ఈ 3 పార్టీలో తగినంత డబ్బు ఉంది ఇప్పుడు. కాబట్టి రేపు 4,000 పంచుతారో 5,000 పంచుతారో అనేటువంటి దాని మీద కూడా కొంత మేరకు 1 or 2% అటు ఇటు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పంచడం ఖాయం, కానీ పంచితే ఏ మేరకు అది వర్కౌట్ అవుద్ది, ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వేస్తారా, అందరి దగ్గర తీసుకొని ఇష్టమైన వాళ్ళకి వేస్తారా, ఇది ఒక పరిణామ క్రమం. ఇదివరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే వేసేది, ఇప్పుడు అందరు డబ్బులు ఇస్తే అందరి దగ్గర తీసుకొని ఎవరికి ఇష్టమైతే వాళ్ళకే వేస్తారు. ఇది మరొక స్టేజ్కి చైతన్యం పెరిగింది. అయితే ఇవాళ డబ్బులు లేకుండా ఎలక్షన్స్, ఇప్పుడు మన మిత్రుడు అన్నాడు 3 దేవుని దగ్గర పనమానం చేస్తారా పంచర్ అనేది, పంచిన ఎఫెక్ట్ లేనటువంటిది సాధ్యమైంది, కానీ పంచకుంటూ ఉంటాం సాధ్యం కాదు. నేషనల్ లెవెల్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఒక జాతీయ పార్టీ మొన్న ఎలక్షన్ లో దరిదాపు 27,000 కోట్లు ఖర్చు పెట్టింది, ఒక జాతీయ పార్టీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది, ప్రాంతీయ పార్టీల లెక్కలు కూడా ఉన్నాయి ఎస్టిమేషన్స్ లో. కాబట్టి వాళ్ళ పంచకుంటుంటాం, అక్కడ వచ్చి మేము పంచం అనటం అనేది సాధ్యం కాదు. కానీ ఒకటి సాధ్యం, అగ్రెసివ్ స్ట్రగుల్స్ జరిగితే లేదా అగ్రెసివ్ ఇష్యూస్ ఉంటే డబ్బులు తీసుకున్న పని చేయవు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం ఉంది, వాళ్ళ అగ్రెసివ్నెస్ ఉంది, కాబట్టి ఎన్ని డబ్బులు పంచినా టీఆర్ఎస్ మీద ఓడిపోవాల్సిందే, ఆనాటి స్థితి అది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మాట, రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ అరక్ స్ట్రగుల్స్ జరిగినాయి. ఎన్టీ రామారావు నిషేధిస్తాడు, చాలా మంది సారా కాంట్రాక్టులు కోట్లు పంచారు కానీ ఓడిపోయారు. అంటే ఒక ఇష్యూ తర్వాత. అట్లాగే చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు ఎవరు ఓడించలేరు అనుకున్నారు, కానీ విద్యుత్ శక్తి ఉద్యమం ప్రజల్లో పెద్ద అగ్రెసివ్నెస్ తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్ని డబ్బులు పంచినా ఓడిపోయింది. కాబట్టి అది సాధ్యం. అంటే ఇష్యూస్ మీద ప్రజల్ని రంగంలోకి తీసుకొచ్చి దాన్ని ఒక అగ్రెసివ్నెస్ ని క్రియేట్ చేసి ఆ ఇష్యూ మీద ఒక మంచి డామినెన్స్ థింకింగ్ తీసుకొస్తే ఈ డబ్బులు పంచినా పనిచేయనటువంటి స్థితిని కల్పించవచ్చు. ఆ విధంగా మనం రిజల్ట్స్ ప్రభావితం చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను అయితే నాకున్నటువంటి సోర్సెస్ కానీ
ఆ తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి మాట్లాడటం కానీ, ఇతరతోటి పొలిటికల్ పార్టీస్ లీడర్స్ తోటి మాట్లాడటం కానీ, ఇది మొత్తం కన్ఫ్యూజ్ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉందనేది నాకున్నటువంటి అంచనా. రైట్. గెలుపు ఓటములు బీఆర్ఎస్ ఓటింగ్ శాతం అవి మెజారిటీని గెలుపు ఓటములు కూడా నిర్ణయించవచ్చు. అది ఒక ఫ్యాక్టర్ మాత్రం ఉంది. రైట్. మనం కోటేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, అదేవిధంగా బీజేపీ ఎందుకు ఈ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైంది? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏమిటంటే అది సూపర్ 6 వాగ్దానాల్లో అమలు జరిపినటువంటివి డిసడ్వాంటేజెస్. ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు పథకం అనేటువంటిది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నెలకు కనీసం ఒక 3,000 రూపాయల వరకు, అంటే శ్రామిక మహిళలు, ప్రతి మహిళకి వస్తుందని కాదు, కూలీ నాలి పని చేసుకునేటి దూర ప్రాంతానికి వెళ్లి చేసుకునేటువంటి వాళ్ళందరికి కూడా ఆ విధమైనటువంటి రిలీఫ్ ఇస్తున్నది. ఆ విధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే విధంగా కొంత అసంతృప్తి, ఈ హైడ్రా గురించి ఉన్నటువంటి భయాలు కావచ్చు, లేదా మిగిలినటువంటి పథకాలను అమలు జరపలేదు అనేటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ప్లస్ మైనస్లు అధికార పార్టీకి సహజంగానే ఉంటాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి అది ఒక విశ్వసనీయత కోల్పోయినటువంటి పార్టీగా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే జనం పశ్చాత్తాపడుతున్నారు. మళ్ళా మా నాయకుడికి ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి భంగపాటికి గురయ్యారో చూశాం. తర్వాత కూడా మళ్ళా అదే పాట. అందుకని ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారింది. ఇప్పుడు గనక ఓడిపోయేట్లయితే ఇక ఏం చెప్పినా గానీ, కేసీఆర్ చెప్పినా లేకపోతే కేటీఆర్ చెప్పినా ఎవరు చెప్పినా గానీ జనం విశ్వసించేటువంటి పరిస్థితి కూడా ఉండని స్థితి ఉన్నది. అందుకని దానికి ఆ విధంగా చావో రేవో అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీది మరీ విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ వాళ్ళు మా సీట్లు మేము నిలబెట్టుకున్నా ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ సీటే కదా సానుభూతి, లేకపోతే ఇటువంటివన్నీ కూడా పనిచేశాయి, మేము మా ప్రయత్నం మేము చేసామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు సర్వేలన్నీ చెప్తున్న దాని ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లే కనుక వచ్చేట్లయితే మొట్టమొదటి పరువు పోగొట్టుకునేది కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 25,000 ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 67,000 ఓట్ల దాకా వచ్చాయి. ఇప్పుడు 67,000 ఓట్లు కనుక బీజేపీ తెచ్చుకోకపోయేట్లయితే వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట బీజేపీగా పార్టీగా బీజేపీ కంటే కిషన్ రెడ్డికి పెద్ద దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉన్నది. అందువలన ఇప్పుడు బీజేపీ తన ఓటింగ్ ని ఏ మేరకు పెంచుకుంటే ఆ మేరకు ఖచ్చితంగా అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని ఒకవేళ లేదనుకోండి, లేకపోయేట్లయితే ఏ కారణంతో అయినా గతంలో వచ్చినటువంటి ఓట్ల కంటే తక్కువ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా గానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి, బీజేపీను బీఆర్ఎస్ రెండు కూడా ఏపీ టీంలు గత లోక్సభ ఎన్నికల్లో సహకరించుకున్నాయి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి అనేటువంటిది కనుక వచ్చేట్లయితే అది సిమెంట్ అవుతుంది. జనం కూడా ఓహో వీళ్ళిద్దరు అప్పుడు అట్లా సహకరించుకున్నారు, ఇప్పుడు ఎక్కువ సహకరించుకున్నారు, అందుకని వీళ్ళిద్దరు ఒకటే అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఒకవేళ ఆ అభిప్రాయం ఇప్పటికే ఏదైనా కనుక జనంలో ఉండేట్లయితే గణనీయమైనటువంటి ముస్లిం మైనారిటీల ఓటు బీఆర్ఎస్ నుంచి మొత్తంగా షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ కి మళ్ళీనా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి గురించి, జూబిలీ హిల్స్ ప్రాంతంలో మురికి కాలువల గురించి, రోడ్లు లేకపోవడం ఇటువంటి వాటి మీద కేంద్రీకరిస్తున్నారు. ఓకే, ఎవరు తప్పు ఎవరిని ఒప్పుకునేటువంటిది. కానీ బీజేపీ మొత్తం పక్క మత ప్రాతిపదికన 80% ఉన్నటువంటి హిందువులందరూ వచ్చి ఓట్లు వేయాలి, అదేవిధంగా కాంగ్రెస్ కి ఓటేస్తే అది మజ్లిస్ కు ఓటేసినట్టే అని చెప్పేసి ఒక ముస్లిం విద్వేషాన్ని, ఈ విధమైనటువంటి మత వాతావరణాన్ని రెచ్చగొట్టడానికి కేంద్రీకరించింది తప్ప మిగిలినటువంటి విషయాల మీద అది కేంద్రీకరించలేదు. అందుకని అది దానికి నెగిటివ్ గా కనుక అయ్యేట్లయితే ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యతిరేక ప్రచారానికి కనుక ప్రభావం అయ్యేట్లయితే అది బీఆర్ఎస్ ని దెబ్బతీస్తుంది, కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది. రెండోది, కాంగ్రెస్ కి మొదటి నుంచి టఫ్ ఫైట్ అనేటువంటి కాంగ్రెస్ కూడా అంచనా ఉంది.
అందుకనే టఫ్ ఫైట్ ఉంది కనుకనే దాన్ని అధిగమించడానికి లేదా స్వల్ప మెజార్టీగా ఉన్నటువంటి దాన్ని ఖరారు చేసుకోవడానికి ఆకస్మికంగా అజారుద్దీన్ మంత్రి పదవిని అనేటువంటి దాన్ని మధ్యలో తీసుకురావడానికి కారణం ఏంటంటే తన యొక్క స్థానాన్ని మరింత పటిష్టపరచుకోవడానికి తీసుకున్నటువంటి ఒక ముందస్తు జాగ్రత్త. ఎందుకంటే ఎట్లాగో ఎవరో ఒక మైనారిటీకి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మైనారిటీకి ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వకుండా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనుక వెళ్ళేట్లయితే దానికి ఎదురు దెబ్బలు తగ్గుతాయి. అందుకని ఇవాళ కాకపోయినా ఎన్నికల తర్వాత అయినా ఎవరో ఒకరికి ఇవ్వాలి, అది అజారుద్దీన్ ఎంచుకున్నారనేది మనకు స్పష్టం. అందుకని ఇట్లా అనేక ఫ్యాక్టర్స్ తన లోపాలను సరిదిద్దుకొని ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం మైనారిటీస్ ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే మతాన్ని రంగంలోకి తీసుకొచ్చి బీజేపీ అడ్వాంటేజ్ పొందాలని చూస్తా ఉంది. హైదరాబాద్ లో కానివ్వండి, జూబ్లీ హిల్స్ లో కానివ్వండి, మొత్తం తెలంగాణలో అటువంటి పరిస్థితి బీజేపీ లేదు. అందువల్ల అల్టిమేట్ గా విక్టిమ్ అంటే ఏదో స్వయంకృతం, అది స్వయంకృతం, మతాన్ని తీసుకొచ్చినటువంటి స్వయంకృతం. ఇప్పుడు పులినెక్కినటువంటి పులిస్వారీ చేసేటువంటి వాళ్ళు పుల్లన్నా స్వాధీనం చేసుకోవాలి, లేదా ఆ పులికి బలి కావాలి. ఈ మతాన్ని ఎక్కినటువంటి బీజేపీకి రాబోయే ఎన్నికల్లో మాత్రం అదే జరగబోతా ఉంది. ఇక ఎంత మెజార్టీ వస్తుంది అనేటువంటి దానికి వచ్చేసరికి సరే ఎవరి లెక్కల వాళ్ళకి సర్వేలు ఇవన్నీ ఉన్నాయి. నేను అనుకోవటం స్వల్ప మెజార్టీతో అయినా కానీ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉన్నది. ఈ 36 గంటల్లో డబ్బు ఇవన్నీ కూడా రంగంలోకి వస్తాయి. డబ్బు విషయంలో బీజేపీ తక్కువ తినలేదు, బీఆర్ఎస్ తక్కువ లేదు, కాంగ్రెస్ అధికార పక్షంగా ఉంది కనుక కాంగ్రెస్ కూడా తక్కువ తినదు. అందుకని ఎవరు ఏమిటి అనేటువంటి చూసినప్పుడు మొత్తం మీద మొగ్గు కాంగ్రెస్ వైపు ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనేం కోటేశ్వరరావు గారు, శేషు గారు, అంది సత్యం గారు, రెహమాన్ గారు. సో అంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం మెజారిటీ వస్తుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. బట్ 14వ రోజున మాత్రం తెలిసిపోతుంది. సో ఎట్లా ఉండబోతుంది, ఏదైనా ఈ సర్వేలు వేసిన అంచనాలు నిజమవుతాయా, లేకపోతే అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది మీద ఆ రోజు మాత్రమే తెలియపోతుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.